వడ్డే గారి కామెంట్స్ మీద మాట్లాడతారా? ఏదండి వడ్డే గారి కామెంట్స్ మీద నిన్న నేను చెప్పానండి. 54,000 ఎకరాలకు తోడు 44,000 ఎకరాలు నారాయణ గారు బయటికి చెప్పారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, మరొక 20,000 ఎందుకు వడ్డే గారు ఎందుకు వద్దు ఇట్లాంటి చేయమాకండి, రైతులు కూడా ఇవ్వద్దని చెప్తే, ఇప్పుడు దీన్ని మొన్నప్పుడు ఈనాడులోనే అక్కడ చూశాను, వైసీపీ నేతలు వద్దని ప్రచారం చేస్తున్నారని. ఇప్పుడు ఆయన టీడీపీ కిందే లెక్క కదా, లేదా పోనీ దూరంగా ఉన్నాడు అనుకుందాం, అంత పెద్ద ఆయన వచ్చి ఎందుకు చెబుతున్నాడు వద్దు అట్లా ఇవ్వద్దని కూడా డైరెక్ట్గా అంటే విన్నా నేను. ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు రాక్షసులు అడ్డుపడుతున్నారు అమరావతి అంటే. ఇప్పుడు అక్కడ రైతులు సరే సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, పొలాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇవాళ టెక్నాలజీ పెరిగిన దశలో ఆన్లైన్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో పరిపాలన అని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు, ఆన్లైన్ పరిపాలన వాళ్ళే చెబుతున్నారు. 75 అంతస్తుల భవనాలు అవసరం ఏంటో సమాధానం చెప్పరు. అట్లాగే గన్నవరంలో విమానాశ్రయం 25 నిమిషాల్లో వెళ్ళొచ్చు, గన్నవరం విమానాశ్రయం ఉండగా దాని ఎదురుగా రాజధాని కట్టొచ్చు, కానీ లేకపోతే నాగార్జున పక్కన కట్టొచ్చు. ఇంకొక విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు ఎందుకు సేకరించాలి, 7,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. అమరావతి గురించి చర్చించడానికి చాలా విషయాలు ఉన్నాయి. అందులో వాటి గురించి చర్చలోకి వెళ్లకుండా ఇవన్నీ పక్కదారి పట్టిస్తున్నారు తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. రైట్. చంద్రబాబు ఈ వడ్డే గారి వ్యాఖ్యలు కానీ, ఈ టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పితే ఊరుకోనని చంద్రబాబు గారు అంటున్నారు, మీరేమన్నా? అంటే అమరావతికి సంబంధించి మొట్టమొదటి భూసేకరణ అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందని కూడా రైతులు వ్యతిరేకించారు చాలామంది. దాంట్లో ఇంకా 3,000 ఎకరాలు సేకరించేదానికి సంబంధించి 1,000 మంది రైతులు ఇంకా కోర్టులో కేసులు ఉన్నాయి. స్టిల్ వాళ్ళు ఇవ్వాల. ఇంకా ఏది మొదటి దశ 34,000 ఎకరాలు సేకరించారు కదా, అది 37,000 ఎకరాలు అప్పుడు సేకరిస్తారని 3,000 ఎకరాలకు సంబంధించి 1,000 మంది రైతులు కోర్టులో ఉన్నాయి. అండ్ దట్టు కొంతమంది ఆల్రెడీ తగలబెట్టి బెదిరించి కొంతమంది దగ్గర ముందే భూములు కొనుగోలు చేసి ఇవన్నీ జరిగినట్టు. ఇప్పుడు రెండో దశ భూసేకరణ చేస్తానన్నప్పుడు దాదాపుగా 12 గ్రామాలు, కొమ్మనేని గారు 12 గ్రామాల్లో భూసేకరణకు ఆల్రెడీ గ్రామ సభలు పెట్టారు. పెడితే వాళ్ళు డైరెక్ట్గా నిలదీశారు, రాజధాని అమరావతికి అయితే మేము భూములు ఇవ్వం. వాళ్ళు చెప్పిన మాటలు అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి అయితే మేము భూములు ఇవ్వం, మీరు అన్నటువంటి రైల్వేకి సంబంధించి కానీ, లేదంటే మీరు అన్నట్టుగా ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, దానికి సంబంధించి అయితే మేము ఇస్తాము. దానికి సంబంధించి మాకు ఏమి ఇస్తారు, మొట్టమొదటి రైతులకు అప్పుడు ఏమి ఇచ్చారో దానికి సంబంధించినటువంటి పరిహారానికి మాకు ఇప్పుడు డబల్ పరిహారం ఇవ్వాలి, ఎందుకంటే కౌలు అనేది ఇప్పుడు ఇంకా మాకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి, మాకు ఎన్ని నెలల్లో ఫ్లాట్లు ఇస్తారు, ఇవన్నీ వాళ్ళు డిమాండ్లు పెట్టారు. సో అసలు ఇది మొదటి దానికి సంబంధించి ఇప్పుడు వరకు ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ ఇంకా ఫైనలైజ్ కాల. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర భూములు తీసుకుంటే ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ 1 ఏడాది అయిపోయింది. 4 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండరు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అసలు ఈ నిర్మాణాలు సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా ఈ 3 ఏళ్ళలో కడతానంటున్నాడు కదా, ఈ 3 ఏళ్ళలో అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ రైల్వే స్టేషను, అసలు ఆ రైల్వే స్టేషన్ కట్టేది వీళ్ళు కాదు కదా, కట్టాల్సిన కేంద్రం కదా. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజింగ్ ఇస్తే తప్ప ఇక్కడ ఎయిర్పోర్ట్కి రాదు. మరి ఆల్రెడీ అక్కడ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరంలో. సో ఇవన్నీ రైతులుగా సామాన్యులైన ఆలోచించే అంశాలే కదా. సో వడ్డే సోమనాథరావు గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే 3 పంటలు పండే భూముల్ని మీరు ఇప్పుడు దీనికోసమని వాళ్ళు లేదో ప్రెజర్ చేస్తేనే ఇస్తే, రేపు పొద్దున ఇక్కడ మీ పరిస్థితి, మొట్టమొదటి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉందో, మొదటి దశలో 34,000 మంది 34,000 ఎకరాలకు సంబంధించి అదే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి, ఎందుకు మీకు 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు 3 నాణ్యమైన పంటలు పండేటటువంటి భూములు ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే మీరు అన్నట్టు ఇలా ఇంటర్నేషనల్ అంటున్నారు కదా, దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దీని డబ్బుల్ని అసలు కమ్ వడ్డీ కలిపి ఉత్తరాంధ్రలో 1,00,000 ఎకరాలు తీసుకుంటారంట. ఉత్తరాంధ్రలో 1,00,000 ఎకరాలు అంటే రాయలసీమలో 1,00,000 అంటే అది ఇష్టం సార్, వాళ్ళు ఇష్టం ఏంటంటే మరి దీన్ని తీసుకొని ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి ఏమైనా శ్రీకారం చుట్టబోతున్నాడా? వర్సా అరసా అనేటటువంటి కంపెనీ ఎందారం అంటే అది వర్సానో అరసానో ఇప్పటికీ తెలియదు మనకి. క్యాబినెట్ వర్సా అంది, కంపెనీ వాడు అరసా అంటున్నాడు. మరి యూఆర్ఎస్ఏకి ఏఆర్ఎస్ఏకి తేడా తెలియకుండా వాళ్ళు అసలు ఎట్లా అప్రూవల్ ఇచ్చారు? మళ్ళీ అదేమంటే దమ్ముంటే జీవో చూపించి అంటాడు ఆయన. అది దమ్ముంటే మేము తర్వాత దాన్ని 50 లక్షలకి ₹1,00,00,000కి ఒక ఏరియాలో కోటి, మిగతా అంతా అది ప్రభుత్వం జీవో ఇవ్వాలి కదా, అది రాలేదు ఇంకా. ప్రభుత్వం జీవో ఇదిగో ఫలానా రోజు మేము జీవో నెంబర్ సో అండ్ సో దీన్ని 56 ఎకరాలు ఎంతకి ఇచ్చావు, 3.5 ఎకరాలు అనేది కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. లీజ్కి ఇస్తే గవర్నమెంట్ అమ్మటం కరెక్ట్ కాదు. రెండోది ఇప్పుడు అది 50 కోట్ల విలువైన భూములు మీరు 50 లక్షలకి ఇచ్చినా, కోటికి ఇచ్చినా తప్పే కదా. అదేదో ఊరు పేరు లేని కంపెనీ మీరు అదే నిజంగా TCS దానికి 50 లక్షలకు కోటికి ఇచ్చారంటే ఎవరైనా అగ్రీ చేస్తారు. దానికి TCS వాళ్ళు లీజ్ కడిగితే వీళ్ళు అమ్మటం ఎందుకు నాకు అర్థం కాదు. మొత్తం ఎంటైర్ 21 ఎకరాస్ ల్యాండ్ 99 పైసాకి
సో ఇవన్నీ వెంకటరెడ్డి దయచేసి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఇక్కడ ఉత్తా దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఛాలెంజ్ చేస్తున్నారు. మీ పార్టీ చెప్పాల్సిన ఏంటి, నోట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, కేబినెట్ కి ఏ మినిస్టర్ ప్రపోజల్ పెట్టాడు, ఏ కమిటీ, ఏ అధికారుల కమిటీ సిఫారసు చేసింది. వైజాగ్ లో టాటా కంపెనీ కంటే ఎక్కువ భూములు ఉర్సాకి ఇవ్వాల్సిన అవసరం, టాటా కంపెనీ కంటే గొప్పదా ఇది? మరి ఆ ఉర్సా కంపెనీ 2 నెలల క్రితం రిజిస్టర్ అయితే 10 లక్షల రూపాయలు షేర్ క్యాపిటల్ అయితే ఎందుకు దాన్ని రికమెండ్ చేశారు అధికారులు? ఎవరు ఒత్తిడి ఉంది? ఇవన్నీ నోట్ ఫైల్స్ బయటికి రావాలి కదా. అసలు జీవో కూడా ఇవ్వలేదు తిలకన్నా. ఇప్పుడు జీవో కూడా జీవో ఇవ్వలేదు కాబట్టి లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. అప్రూవల్ చెప్పేశారు, ఇచ్చేశారు భూముల్ని. బట్ ఏ రేటుకి ఇచ్చారనేది కాన్ఫిడెన్షియల్ జీవోగా ఉంచారు. అందుకనే కదా వాళ్ళు డేర్గా అడుగుతున్నారు, చూపించారు. ఎమ్మెల్యేలు